స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు, కలెక్టర్ గారు, నేను ముగ్గురం కలిసి ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి హయత్ గ్రూప్ తోటి టైఅప్ అయినటువంటి పీవీఆర్ గ్రూప్ వారి 5 స్టార్ హోటల్కి ఇక్కడ భూమి పూజ చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైనటువంటి అంశం. ప్రధానంగా ఇక్కడ ఈ 5 స్టార్ హోటల్ రమారమి 225 కోట్ల రూపాయలు పెట్టుబడితోటి, అదేవిధంగా 3 ఎకరాల్లో ఇంచుమించుగా 200+ కీస్ తోటి, అంటే రూమ్స్ తోటి 300 మందికి ఇంచుమించుగా ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధి చెందడానికి తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ తర్వాత ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, వీరందరూ కలిసి ఒక సమగ్రంగా విశాఖపట్నం ప్రాంతాన్ని ఎకనమిక్ రీజియన్గా బాగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఒక పక్కన ఐటీకి, మరో పక్కన టూరిజంకి, రెండింటికి కూడా అద్భుతమైనటువంటి సహకారం అందిస్తుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 2024లో ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పాలసీని తీసుకురావడం కాకుండా దీనికి టూరిజంకి ఇండస్ట్రీ హోదా కల్పించడం, అది ఇవాళ చాలామంది ఇన్వెస్టర్స్ని బాగా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఇవాళ చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ, పెట్టుబడిదారులు కానీ ముందుకు వస్తూ ఉన్నారు. దానికి కారణం ప్రభుత్వం చూపిస్తున్నటువంటి సహకారం. ఇక్కడ ఎక్కడెక్కడైతే ల్యాండ్ పార్సిల్ ఉందో అవన్నీ కూడా మేము పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరిని ఆహ్వానించాం. ప్రభుత్వం ఒక పక్కన భూమి ఇవ్వడంతో పాటు ఇన్సెంటివ్స్, పరిశ్రమలకు ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారో అలాంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా వీటికి కూడా ఇవ్వడం వలన ఇవాళ చాలామంది పెట్టుబడిదారులు వచ్చి వాళ్ళు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ పీవీఆర్ గ్రూప్ చూసుకుంటే ఒక యంగ్స్టర్స్ పవన్, అదేవిధంగా వంశీ గారు, అదేవిధంగా రాంబాబు గారు, ఈ ముగ్గురు కలిసి పీవీఆర్ గ్రూప్గా ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళకు ప్యాషన్ తోటి చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మంచి పేరెన్నికైనటువంటి గ్రూప్ అది. వాళ్ళు ఇవాళ ఒక ప్యాషన్ తోటి టూరిజంలో మేము మంచి ఫలితాలు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి వారి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దానికి సంపూర్ణంగా ప్రభుత్వం నుంచి కూడా సహకారం లభిస్తూ ఉంది. ముఖ్యంగా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఈ భీమిలి ప్రాంతం కానీ, విశాఖపట్నం ప్రాంతం కానీ ఇవాళ వరల్డ్ టూరిజం డెస్టినేషన్గా ఏర్పడేటువంటి అవకాశం జరుగుతూ ఉంది. విశాఖపట్నం అనగానే పర్యాటక రంగానికి గమ్యస్థానం అనేటువంటి మాట అన్ని చోట్ల వినపడతా ఉంది. నేను జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి మన పెట్టుబడిదారులని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎక్కువగా వారందరికీ విశాఖపట్నం ఇష్టంగా ఉంటుంది. మరో పక్కన తిరుపతి, ఇంకో పక్కన అమరావతి, ఇలాగ అన్ని ప్రాంతాలకు రావడానికి చాలామంది ఇష్టం చూపిస్తున్నారు. ఒక హోటల్స్ మాత్రమే కాకుండా అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ, ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, ఇలా వివిధ రకాల అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ, పర్యాటక యాక్టివిటీస్ అన్నీ కూడా మన రాష్ట్రంలో రాబోతున్నాయి. దీనికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం మీరే చూశారు. 2019 నుంచి 24 వరకు ఒక మొత్తంగా పర్యాటకాన్ని కుంటుపరిచినటువంటి విధానాలను మనం చూసాం. ఆ రోజు ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రాలేదు, ఇక్కడ ఏ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు రాలేదు. ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, సింగిల్ విండో సిస్టంలో హ్యాజల్ ఫ్రీ, ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా వెంటనే వాళ్ళకి అనుమతులు ఇవ్వటం, పూర్తిగా సహకారం అందించడం, వాళ్ళు డిపిఆర్లు తయారు చేసుకోవడం దగ్గర నుంచి అంతిమంగా కార్యక్రమాన్ని ప్రారంభించే వరకు కూడా డిపార్ట్మెంట్ పూర్తిగా వారికి సహకరించడం, ఇలాంటి ఒక ప్రత్యేకమైన చొరవ వల్ల చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఒక 5 స్టార్ హోటల్ని ఇక్కడ నిర్మించబోతున్నారు. ఈ లొకేల్ బ్యూటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతంలో వాళ్ళు చేపడుతున్నది పూర్తిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఎంప్లాయ్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పడింది. అందులో టూరిజం కూడా ఒక భాగంగా ఉంది. అందులో కూడా ఇవాళ మనం ఎక్కువ సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి రంగాల్లో టూరిజం ప్రధానమైందనేటువంటి మాట కూడా అందరూ చెప్తున్నటువంటిదే. ముఖ్యమంత్రి గారు అందుకే ఇంకా ఏ యజం వద్దు, టూరిజమే మనకు కావాలనేటువంటి మాట కూడా వారు పదే పదే చెప్తున్నారు. ఆ ప్రకారంగా టూరిజంను ముందుకు తీసుకెళ్ళడానికి, రాష్ట్రాన్ని పర్యాటక రంగ గమ్యస్థానంగా నిలబెట్టడానికి ఒక పెద్ద కృషి చేస్తున్నాం. అందరం కలిసి సమైక్యంగా అందరం కలిసి చేసేటువంటి ఈ ప్రయత్నం వల్లే ఇంతమంది మీకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ హోటల్స్ నిర్మించడం కానీ, ఇతరత్ర యాక్టివిటీస్ చేపట్టడం కూడా జరుగుతుంది. ఇదొక శుభ పరిణామం. అందులో భాగంగా ఇవాళ ఇది భూమి పూజ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. త్వరలోనే వారికి కూడా చెప్తున్నాం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. వారు కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్టైజ్ దీనికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని మేము స్పష్టంగా నమ్ముతూ, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా సినిమా రంగానికి కూడా ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఇక్కడ తీసినటువంటి ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఉంది.
ఇక్కడున్నంత అందాలు ఇంకెక్కడా రాష్ట్రంలో ఉండవు. అంత అద్భుతమైనటువంటి అందాలున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక పక్కన సముద్ర తీరం, మరో పక్కన అటవీ ప్రాంతం ఇలా చూసుకుంటే లొకేల్ బ్యూటీ అనేటువంటిది చాలా బావుంది. సినిమా వాళ్ళకి అనువుగా ఉండేటువంటిది. షూటింగ్‌లయితే బానే జరుగుతున్నాయి. మనం కూడా సింగిల్ విండో సిస్టమ్‌లో షూటింగ్‌లకి అనుమతులిస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులుంటే కూడా వెంటనే మేము పూనుకుని వాటిని అధిగమిస్తున్నాం. కానీ ఒకటి జరగాల్సిందేంటంటే ఇక్కడ బాగా అభివృద్ధి చెందాలంటే సినిమా పరిశ్రమలో పెద్దలు కూడా కొంతమంది ముందుకు రావాలి. వాళ్ళొచ్చి ఇక్కడ స్టూడియోలు నిర్మించడం గానీ, లేకపోతే డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు లాంటివి నిర్మిస్తే మీకు సినిమా పరిశ్రమ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. షూటింగ్‌లు జరుగుతున్నాయి గానీ, మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందవుతుంది. ఆ సందర్భంగానే ఇక్కడ మీకు 'గంటా శ్రీనివాసరావు' గారు లాంటి సినిమా అంటే ఒక ప్యాషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరం కలిసి మేము త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాం. మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని కూడా పూర్తిగా చేస్తున్నాం. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులని తప్పనిసరిగా నిర్వహిస్తాం. అయితే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో 19-24లో ఉన్నటువంటి విధానం వీటిలన్నిటిని సమీక్షించుకుని ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి ఇవ్వాలా? లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం. నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరే గమనిస్తే మీరు 2019, 24 మధ్యలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూస్తే కళాకారులు, రచయితలు, కవులు లాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఉంది. ఇవాళ మనం ఇస్తున్నటువంటి అనేక పురస్కారాలు, ఉగాది పురస్కారం కానివ్వండి, కళారత్న కానివ్వండి, అదేవిధంగా మొన్న కందుకూరి పురస్కారాలు కానివ్వండి, గుర్రం జాషువా గారి ఉత్సవాలు కానివ్వండి, ఇలాగా లబ్ధప్రతిష్ఠులైనటువంటి ప్రతి ఒక్కరి పేరుతోటి రాష్ట్ర పండుగలు నిర్వహించడంతో పాటు ఎవరైతే కళాకారులు జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతుంది కనుక ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతిని 21 నెలల్లో తీసుకురాగలిగాం. సినిమాకి ఇంకొంచెం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఖచ్చితంగా పనిచేస్తాం. దాన్ని కూడా తీసుకొస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తూ పీవీఆర్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు త్వరలోనే మంచి రూపంలో దీన్ని తీసుకొచ్చి హైత్ లాంటి పెద్ద గ్రూప్‌తో టై అప్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ ఆర్కిటెక్ట్ కూడా ఇక్కడికి వచ్చారాయన. వారు కూడా సరైనటువంటి సలహాలు ఇచ్చి ఒక మంచి 5 స్టార్ హోటల్ ఇక్కడ ఏర్పడితే తద్వారా మనం ఇందాక అనుకున్నట్లుగా పర్యాటక రంగానికి గమ్యస్థానంగా విశాఖపట్నాన్ని తయారు చేయడంలో వీరు కూడా ఒక భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.